నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, ఉషా అని ఒక ఆవిడ మనకి మెయిల్ చేశారండి. ప్రపంచంలో ఎవ్వరికి ఇలాంటి కష్టం రాకూడదు, నా శత్రువు కూడా రాకూడదని కోరుకుంటుంది ఆవిడ. అంత తీవ్రమైన బాధతో ఉన్నారు. మీతో మాట్లాడి తన సమస్యకి ఒక సొల్యూషన్ కావాలి, అసలు ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో మన దాకా వచ్చారు. తప్పకుండా జయ గారు. మరి ఇన్వైట్ చేసేస్తానండి, లేట్ చేయకుండా. ఉష గారు రండి. నా పేరు ఉషా అండి. నాకు పెళ్ళై 6 ఏళ్ళు అవుతుంది. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. నా భర్త నన్ను వీధిలో, ఇరుగు పొరుగున, బంధువుల దగ్గర, చుట్టాల దగ్గర, ఆఖరికి షాపుల వాళ్ళ దగ్గర కూడా నన్ను చాలా అవమానం చేశాడండి. అంటే నా బ్రతుకు ఎలాగంటే కుక్కలు చింపిన విస్తలా చేసి, నేను అసలు పక్కా తిరిగిపోతున్నాయి. ఇది బయటకు వస్తే ఇంట్లో ఉంటే సంసారంలాగా ఉండే మనిషి ఇది ఇలాంటిదిరా అని అందరి దగ్గర క్రియేట్ చేసి నన్ను తల ఎత్తుకోలేకుండా చేసేసాడండి. ఇప్పుడు నా పిల్లల్ని తీసుకొని నన్ను వెళ్ళిపోమంటున్నాడు, 2 ఆడపిల్లల్ని తీసుకొని. అంతకు ముందు అయితేనేమో నా ఆస్తులు కూడా అమ్మేసి ఆ డబ్బు పట్టుకుని వెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చేసుకున్నాడేమో నాకు తెలియదండి. కానీ ఇప్పుడు అడుగుతుంటే అప్పులు అయిపోయి నేను అప్పులు తీర్చుకున్నాను అంటున్నాడు. ఇదంతా ఒక ప్లాంట్గా చేశాడే తప్ప నన్ను వదిలించుకోవాలని, నా పిల్లలతో నన్ను నిర్దాక్షిణంగా ఇంటి నుంచి గంటేయాలని చేస్తున్నాడు సార్. బాధపడకండి. ఏం చేయాలో అర్థం కావడం లేదు నాకు. కాదమ్మా ఉష గారు, అసలు మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 6 ఏళ్ళు అవుతుందండి. 2 ఆడపిల్లలు చదువుకుంటున్నారా? చదువుకుంటున్నారు. అతను ఏం చేస్తాడు? బిజినెస్ అండి. అంటే ఇంత ఘోరంగా ఒక వ్యక్తి ప్రవర్తించవలసినటువంటి అవసరం ఏముంది? అంటే మీరేమన్నా తెలిసి తెలియకుండా ఏమైనా తప్పు చేశారా, లేదంటే అతని వ్యక్తిత్వం ఇలాంటిదా, లేదంటే ఏమైనా అలవాట్లు ఉన్నాయా? మాకు పెళ్ళైన దగ్గర నుంచి ఇదేనండి. ఏ రోజు కూడా మేము సుఖంగా ఉన్నాము, హ్యాపీనెస్ లేదు, సంతోషంగా ఉన్నామని కూడా ఏ రోజు లేదండి. 6 ఏళ్లలో 1 గంట కూడా నాతో హ్యాపీగా ఉన్నాడు అనేది లేదు. నేను ఏదైనా మాట్లాడితే దానికి రివర్స్గా నన్ను తిట్టడం, చేసుకోవడానికి రావడం, ప్రతి చిన్న విషయం వాళ్ళ అమ్మగారికి వెళ్ళి చెప్తారు. ఆవిడ వెంటనే నాకు ఫోన్ చేసి తిట్టడం, నువ్వు ఇలాంటిది. ఇక్కడ ఉండదు, మేము వేరు కాపురం అండి, ఆమె ఊర్లో ఉంటారు. కానీ ప్రతి చిన్నది, రాత్రి భార్య భర్తల మధ్య జరిగిన విషయాలు కూడా ఎవరైనా తల్లికి చెప్పుకుంటారండి, ఆ విషయం కూడా చెప్తారు వెళ్ళి. నేను ఎందుకు చెప్పావు అని అడిగితే అది నా ఇష్టం, నా తల్లి, నన్ను కన్న తల్లి, నువ్వు మధ్యలో వచ్చావు, నీకేంటి హక్కు అడగడానికి? ఏంటి పెళ్లి చేసుకున్న భార్యకి హక్కు ఉండదా అండి? అంటే మాట్లాడచ్చు, కానీ మీ ప్రైవేట్ ఇష్యూస్ అక్కడికి చెప్పవలసిన అవసరం లేదు. నా బాధ అదేనండి. నాది ఎందుకు మన చెప్పాలి? మన ఇద్దరు భార్య భర్తను కలిసే విషయం కూడా ఎందుకు చెప్పుకోవాలి? నువ్వు అంత విషయం చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అక్కడ? మీ అత్తగారు పాయింట్ ఆఫ్ వ్యూ లోనే మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్, లేదంటే మీ ఇద్దరి మధ్యన వేరే అంటే ఈ ఈగో కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉన్నాయా? ఈగో ఉన్నదండి. ఆయన ఒక మాట అనేటప్పటికి నేను ఒక మాట అనడం, ఎప్పుడు అంటే కోపంగా నేను ఉంటాను, ఆయన ఉంటారండి. నేను ఒక మాట అనేటప్పటికి ఆయన 2 మాటలు అంటారు. ఆయన అన్నారు కదా నేను అనడం, ప్రతి దానికి కూడా అండి. నేను ఏదైనా ఒక మాట స్లోగా, నేను బిజీగా ఉన్నాను, ఈ పని చేయండి, కాస్త మన నీళ్ళు పట్టండి, లేదా పిల్లలకి యూనిఫామ్ వేయండి అని అంటే నేను మగాడిని, నేను ఎందుకు చేయాలి? నువ్వు ఆడదానివి, నువ్వు చేయి, నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు, పెళ్ళానిగా వచ్చావని అంటే ఇవన్నీ చేయడానికే నువ్వు అంటే ఒక బానిసలాగా చూస్తాడండి. ప్రేమ అన్న పదానికి అర్థమే లేదండి. అసలు ఏ రోజు నన్ను ప్రేమతో పలకరింపలేదు. ఆడపిల్లల వరకు బాగానే చూసుకుంటాడమ్మా మీ 2 ఆడపిల్లల్ని? ఆ పిల్లలు కూడా చూడడండి. ఇతనికి అలవాట్లు ఏమీ లేవు. అంటే ఈ మధ్య ఒక 2 ఏళ్ళ నుంచి అలవాటు అయిందండి తాగుడికి బాగా బానిస అయిపోయాడండి. మీరేం చేస్తారు? మీరు హౌస్ వైఫ్? నేను హౌస్ వైఫ్ ఏనండి. మీరు ఇంట్లోంచి ఏమైనా బయటకు వెళ్తూ ఉంటారా? లేదండి, నేను ఎక్కడికి వెళ్ళనండి, మీరు ఇంట్లోనే ఉంటారు. ఈ 2 ఏళ్ల నుంచి తాగుడు బానిస అయిపోయి ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం. ఆ పడిపోయిన విషయంలో వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు తీసుకొచ్చి ఇంటికి డ్రాప్ చేయడం, డ్రాప్ చేసిన అలా ఒక తన ఫ్రెండ్ నన్ను చూసి ఏం అలాగున్నావు అని ఒక జాలిగా, ఒక దయగా, అందులో ఒక ప్రేమగా కనిపించి పలకరింపు చేస్తే, అంటే రోజు ఏడ్చే మనిషికి ఒక ప్రేమ పలకరింపు ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోగలరు. ఓదార్పు. ఆ ఓదార్పులో నేను లేదన్నయ్య నేను బాగానే ఉన్నాను, నాకేం లేదు, ఇలాగే ఆ ఓదార్పు వచ్చినప్పుడు కూడా ఏం లేదండి మా మధ్య బాగే ఉంది అని నేను సర్ది చెప్పుకునేదాన్ని. కానీ మనసుకు మాత్రం బాధ అనిపించేది.
ఏ రోజైనా నా భర్త నాతో ప్రేమగా మాట్లాడతాడా, నా పిల్లల్ని చూసుకుంటాడన్న ఆశ. అమ్మ ఈ 6 yearsలో అంటే 6 years ఇది లాంగ్ జర్నీ అమ్మ, చిన్న జర్నీ కాదు. అంటే ఈరోజు సర్వసహజంగా భార్యాభర్తల మధ్య జరిగేటటువంటి అంశాల్లో భార్యకి ఎక్కడన్నా, భర్తకు కానీ భార్యకి కానీ ఎక్కడన్నా ఒక చిన్న ముళ్ళు గుచ్చుకోగానే వెంటనే రియాక్ట్ అవటం అనేది ఒకటి, చెడు అనుభవాలే ముందు గుర్తొస్తాయి, మంచి అనుభవాలు అనేది గుర్తుకురా. మీ ఇద్దరి మధ్యన జరిగినటువంటి ప్రయాణంలో 2 ఆడపిల్లలు ఉన్నారు. అంటే వైవాహిక జీవితం, సంసార జీవితం బాగానే ఉంది అనేటటువంటి దానికి అది ఒక నిదర్శనం. మంచివి ఏమీ లేవా? మంచి గడియలు, క్షణాలు ఏమీ లేవా? ఏమీ లేదంటే లేదండి. ఈ తాగుడు వచ్చి అంత చెడగొట్టిందా? లేదండి, తాగుడు ముందు నుంచే ఆయన ఎలా ఉండేవారు. ఇప్పుడు 2 ఏళ్ల నుంచే తాగడం మొదలు పెట్టాడు, ఇంకా ఎక్కువైంది. మరి అందరికి మీ పేరెంట్స్కి అది చెప్పారమ్మా ఇతను తాగుడు గురించి కానీ ఇలాంటివి ఏమన్నా? పేరెంట్స్ చెప్తే వాళ్ళు ఏం చేస్తారండి, భర్త కదా సర్దుకుపో. మా పేరెంట్స్ అంత ఉన్నవాళ్ళు కాదండి. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుని తినలేను, నా బిడ్డలు తీసుకుని వెళ్ళి. వాళ్ళు పెంచే శక్తి కూడా లేదు. తాగేటటువంటి వాడు సర్వసహజంగా ఏంటంటే ఆ తాగేటటువంటి మత్తులో అవనియండి, లేదంటే ఆ తాగి పెంచి పోషించి ఆ పిచ్చితనంలో సర్వసహజంగా వాడికి ఉండేటటువంటి క్యారెక్టర్ అనుమానం అనేటటువంటి సబ్జెక్ట్ ఏమన్నా ఉందా అక్కడ? అంటే యూజువల్గా ఆ యాంగిల్ ఉంటుంది, అది లేకపోతే మన అదృష్టం అని అనుకోవాలి. అంటే ఈ మధ్యన చెప్పాను కదండి, తన ఫ్రెండ్ ఒక అతను రోజు వచ్చి డ్రాప్ చేసేవాడు. అలా ఒకసారి నా దగ్గర నెంబర్ తీసుకొని, ఇలా రోజు పడిపోతున్నాడు కదమ్మా, ఒకవేళ ఏమైనా జరిగితే నీకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయడానికైనా నా దగ్గర నెంబర్ ఉండాలని చాలా అంటే చాలా కూల్గా అడిగి, నమ్మకంగా అడిగి నా దగ్గర నుంచి నెంబర్ తీసుకొని కొద్ది రోజులకి చాట్ చేయడం మొదలు పెట్టాడు. హలో, నేను సోన్సో పలానా అని చెప్పి, అంటే నేను సరే అని చెప్పేసి మాట్లాడానండి. తర్వాత తను ఏమన్నాడంటే, నీకు నేను ప్రేమగా చూసుకుంటాను. ఈ వ్యక్తి ఇందాక వచ్చి ఓదార్పుగా పలకరించే ఇద్దరు ఒకటేనండి. తన ఫ్రెండ్. తను ఎప్పుడు చాట్ చేయడం మొదలు పెట్టాక నేను కూడా, అంటే నాకు ఎన్నో రోజుల నుంచో ఒక బాధతో ఉన్న మనిషిని, ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉంటాయి కదండి. సో నాకంటూ ఒక మనిషి ఓదార్పుగా దొరికారు కదా, నేను చాట్ చేశానండి. ఆ చాటింగ్ అంటే అందులో తప్పు కూడా కాదు, తప్పు చేసేస్తానేమో అన్న విధంగా కూడా నేను చాట్ చేశానండి. భయంతోనే ఉండేవారు, భయం ఉండేది, తప్పు చేస్తానేమో అంటే ఒక పలకరింపు దొరికితే ఎలాగ ఉంటుంది సార్, అలా నేను చాట్ చేశానండి. నేను ప్రతిదీ చాట్ చేసిన ప్రతి ఒక్క విషయం కూడా మా అత్తగారు 2-3 రోజుల తర్వాత మా అత్తగారు నాకు ఫోన్ చేసి తిట్టింది. ఆవిడకి ఎలా తెలిసిందమ్మా? అదే నాకు తెలియట్లేదండి ఎలా తెలిసిందో. అతనితో చాటింగ్ మీ అత్తగారికా? మా అత్తగారికి తెలిసిందండి. ఇంకెలా ఎక్కడి నుంచి వెళ్తే వయో మీడియం మీ భర్తేగా? అంతే కదా. నేను నాకు ఆలోచన రాలేదండి, నా భర్త ఎలా ఎలా తెలిసిందండి మీ హస్బెండ్ కి? అతను మీ ఫోన్ చెక్ చేసేవాడా? అదే నాకు అర్థం కాలేదండి. మా అత్తగారికి మా ఇద్దరి మధ్య జరిగిన విషయాలని ఎలా తెలిసిందని నా మైండ్ బ్లాక్ అయిపోయిందండి. ఏం చేయాలో అర్థం కాలేదు, నాకు సమాధానం లేదు చెప్పడానికి. అదే కదా. అలా అని నేను వెంటనే ఫోన్ చేస్తే నా నెంబర్ బ్లాక్ చేశాడు ఆయన. ఎవరు? అతను నా భర్త వాళ్ళ ఫ్రెండ్. ఏం చేయాలో అర్థం కావట్లేదు, నా బ్రతికెట్టి వెళ్తుందో కూడా నాకు తెలియడం లేదు. ఇదేంటి మన ఇద్దరు సంభాషణ అనేటటువంటిది మా అత్తగారి వరకు వెళ్ళింది ఏంటి అనేది అడగటం గురించి అతనికి ఫోన్ చేశాడు, బ్లాక్ చేశాడు. చాలా విచిత్రంగా ఉందమ్మా. ఇదంతా నా భర్తకు మళ్ళీ 2వ రోజు నాకు ఫోన్ చేసి ఇంటికి వచ్చి విపరీతంగా కొట్టి, నా పిల్లలు ఎదురుగా నన్ను నానా మాటలాడి, ప్రతి ఒక్కరికి చుట్టాలు, బంధువులు, వీధిలోని ఎవరని అడిగిన వాళ్ళకి కూడా ఈ మెసేజ్లన్నీ చూపించి, ఇది పక్కా తిరుగుబోతు. నా పెళ్ళం ఇలాంటిది, అందుకే దాన్ని వదిలేద్దాం అంటుంటే మీరు అందరూ వద్దన్నారు. ఇప్పుడు చూడండి దాని బ్రతుకు ఎలాగుందో ఇది అని మొత్తం మా చాటింగ్ అంతా చూపించి నన్ను నరక యాతన చేస్తున్నాడండి. చాటింగ్ లో ఏముంది? ఇప్పుడు ఇందాక మీరు చెప్పింది ఏంటంటే అది ఓదార్పుతో కూడిన చాటింగ్. ఆయన ఏమన్నాడంటే, నేను సంతోషంగా చూసుకుంటాను, నిన్ను ప్రేమగా ఉంటాను, భర్త లేనప్పుడు నేను వస్తుంటాను. తను ఎప్పుడు మా ఇంటికి వచ్చినా సరే ప్రతిసారి అడిగేవాడు, ఏమైందమ్మా, ఎందుకు అలా ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, వీడి వల్ల నీకేమైనా ఇబ్బందిగా ఉందా, సంతోషం లేదా, ఎందుకని ప్రతిసారి అడిగేవారండి. నేను ఏమీ లేదని, లేదమ్మా నేను ఎప్పుడు నీ ముఖంలో సంతోషం చూడాలనుకుంటున్నాను
అది ఎప్పుడు వస్తుందో తెలియదు నాకు, కానీ మొక్కలు సంతోషం చూస్తాను, అది నా వల్లే రావచ్చేమో అని కూడా అనేవాడండి. ఆ సంతోషం అనే పదం వినటానికి మీరు పరితపించారు కదా ఇన్ని సంవత్సరాలు బట్టి. అందుకని నేను ఇంకా తను చాట్ చేసిన తర్వాత కూడా నేను అదే విధంగా నేను మాట్లాడాను తప్ప. ఇంకేమైనా లైన్స్ క్రాస్ చేశాడమ్మా చాటింగ్ లో? 1-2 రోజులు బాగానే మాట్లాడిన తర్వాత థర్డ్ డే నుంచి కొద్ది క్రాస్ లిమిట్ అయినట్లు మాట్లాడాడండి. ఒక వ్యక్తి ఏ ఉద్దేశంతో వస్తున్నాడు అనేటటువంటిది అప్పటికే మీరు పసిగట్టారు. ఒకటి ఓదార్పు ఖచ్చితంగా, రెండోది మీ మొహంలో సంతోషం, మూడోది సంతృప్తి పెడతాను, వస్తాను, ఇంటికి వస్తాను అంటే ఈ మూడో ఆస్పెక్ట్ రాకూడదు. ఈ మూడో ఆస్పెక్ట్ వచ్చింది అంటే కనుక మీరు వాసన పసిగట్టేయాలి ఈ లోపలే. అప్పుడు మీ కాన్వర్జేషన్ కట్ చేశారా, కంటిన్యూ అయిందా? 2 ఏళ్ల నుంచి అమ్మా భర్త ప్రేమ దొరక్క, శారీరక సుఖం లేక, ఎప్పుడు చూడు గొడవలతో ఉన్న మనిషికి ఒక ఓదార్పు దొరికితే ఎలా ఉంటుంది చెప్పండి? ఉంటుంది ఉంటుంది, అది నా పాయింట్, నాకు అర్థమైందమ్మా. అలా తను 2 సంవత్సరాలు భర్త తోడుగానే నేను తిన్నానా లేదా, అసలు పిల్లలతో బ్రతుకుందా సచ్చిందా కూడా పట్టించుకొని మనిషికి ఒక 3వ వ్యక్తి వచ్చి ప్రతిరోజు నువ్వు తిన్నావా, ఏం చేస్తున్నావు, పిల్లలు ఎక్కడ ఏం చేస్తున్నారు, పిల్లలు ఉన్నారా, స్కూల్కి వెళ్ళారా, ఇలా పలకరింపుకి నేను లొంగిపోయాను సార్. నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలనుకున్నా చేసుకోలేకపోయాను సార్. కారణం అనేది మాకు కూలంకుషంగా మా అందరికీ బాగా అర్థమైంది. ఓకే, కూలంకుషంగా ఆ కారణం ఏంటంటే ఆ ఒడిదొడుకులు, ఆ వేదన, ఆ హింస, ఆ నరక యాతన అనుభవించలేక ఈరోజు సేద తీరటం గురించి, ఒక ఓదార్పు గురించి వెయిట్ చేసినటువంటి మీకు అటువైపు నుంచి వచ్చినటువంటి యాంగిల్కి ఏ స్థాయి వరకు అట్రాక్ట్ అయ్యారు అనేది ఇక్కడ మాట్లాడుకోలేదు. సమాజం అది ఏకీభవిస్తుందా, సమాజం అది హర్షిస్తుందా, అటువంటి పరిస్థితిని ఖండిస్తుందా అనేది ఇప్పుడు పరిణామం. కారణం వదిలేసండి, ఇంకా మా భర్త ఇలాగా ఓకే, దట్ ఈస్ అండర్స్టూడ్. దానికి మా పూర్తి సానుభూతి అనేది ఉంది. ఒకప్పుడు అదే యాంగిల్లో మీరు వచ్చుంటే కనుక ఈరోజు మీ భర్తతో ఇంకో విధంగా మాట్లాడుండేవాళ్ళం. కానీ ఇక్కడ ఏంటంటే కారణం అనే బౌండరీ దాటి పరిణామం అనేటటువంటి సిచ్యువేషన్లోకి వచ్చేటప్పటికి ఈ పరిణామం ఏంట్రా బాబు, ఇది నలుగురు మనుషుల్ని కూర్చోబెట్టి ఏ విధంగా చెప్పాలి అనేది నేను అప్పుడే తర్జనభర్జనకు లోనవుతున్నాను. ఇది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటేనమ్మా, మీ అత్తగారి వరకు ఎలా వెళ్ళింది? నా భర్త ఇప్పుడు ఫోన్ చేసి ఇంటికి వచ్చి ఇది నేనే చేయించాను, నా ఫ్రెండ్తో ఈ మెసేజెస్ అని నేనే చేయించాను. మనమేమో వచ్చి మీ అత్తగారికి ఎవరు చెప్పారన్న ప్రశ్న గురించి సమాధానం ఎత్తుక్కుంటే ఇంకో బ్రేకింగ్ న్యూస్ దొరికిందిగా అప్పుడు. తన చెప్పింది నేను చేయించాను అంటే, నేను ఇలా చేయించకపోయింటే ఇంక ఇదే వారం 10 రోజులు కంటిన్యూ అయితే నువ్వు వాడితో పడుకునేవాడు, నువ్వు వాడితో పడుకోవడానికే రెడీ అయ్యావు. ఇది నేను చేయించాను, నీకోసం నిన్ను వదిలించుకోవాలని నేను చేయించాను. ఇది నా దగ్గర సాక్ష్యం. వదిలించుకోవటానికా లేదంటే మీ క్యారెక్టర్ టెస్టింగ్? నా క్యారెక్టర్ కాదండి, నన్ను వదిలించుకోవడానికి, పిల్లలతో పాటు నిర్దాక్షిణంగా నన్ను ఇంట్లోంచి పంపించడానికి. ఒకప్పుడు ఆ మెసేజ్లకి మీరు టెంప్ట్ అవ్వకపోతే ఏం చేసి ఉండేవాడు? అప్పుడు ఎలా వదిలించుకునేవాడు? అది అర్థం కావడం లేదండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆవిడ దొరికింది కాబట్టి అవునే నేనే చేయించాను, నా ఫ్రెండ్ చేయించాను అన్నాడు. ఒకప్పుడు ఇవి టెంప్ట్ అవ్వలేదు అనుకోండి, అదే అసలు ఈ సీక్రెట్ ఎప్పటికీ బయటకు రాదు. నేను చేయించాననే సీక్రెట్ ఎప్పటికీ రాదు. మై గాడ్. అప్పుడు ఇంకో రాయి ఇసురుతాడు. పరీక్ష ఫెయిల్ అయినప్పుడు అప్పుడు రంగప్రవేశం చేస్తాడనమాట. చూసుకోండి అందరికి, చూడండి నా భార్య యొక్క క్యారెక్టర్ ఇలాంటి భార్యతో నేను కంటిన్యూ చేయాలా, నేను తాగుబోతాడు తిరిగిపోతాడు ఇవన్నీ పాసిఫై అయిపోయి ఒక క్యారెక్టర్లెస్ ఆడపిల్లని వదిలేయటం గురించి నువ్వెందుకయ్యా కాపురం చేస్తున్నావు, విడిచి వెళ్ళిపో అని సమాజం సపోర్ట్ ఉంటుంది కదా, దాని గురించి అనమాట. అంతేనమ్మా, ఆ విధంగానే నేను అంతేనండి. సో ఇప్పుడు ఏంటమ్మా, ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇక్కడ మా దగ్గరికి, ఎందుకు వచ్చారు అంటే రావడానికి కారణాలు 100 ఉన్నాయి. నా క్యారెక్టర్ ని చాలా అంటే చాలా హీనంగా చేశాడండి. ఇది బజార్ది, ఇది పడుకుంటాది, ప్రతి ఒక్కరి దగ్గర పడుకుంటుంది అన్న ముద్ర వేసేసాడండి. అది భరించలేకపోతున్నాను నేను. ఇన్ని సంవత్సరాలు మా కాపురంలో తను కొట్టినా తిట్టినా పడున్నా దాన్ని ఈ రోజు నన్ను ఇంటి నుంచి గెంటడానికి ఎంత నింద వేసి నన్ను వీధుల పాలు చేశాడు. అతని దగ్గర మీరు ప్రూవ్ చేసుకుని ఏం చేస్తారండి? కనీసం సమాజంలో బ్రతకడానికి నాకు ఒక అవకాశం ఉంటుంది కదండి. ఈ నిందలు పెట్టుకొని పిల్లల్ని పట్టుకుని బ్రతకలేనండి. చనిపోవాలనుకుంటే బిడ్డలు ఉన్నారు, వాళ్ళు నా కడుపును పుట్టినందువల్ల వాళ్ళకి చంపాలన్న ఇది ఉండదు కదండి. ఆడపిల్లల గురించి ఆలోచించాలండి, వాళ్ళ గురించి ఆలోచించి నేను ఇంత దూరం మీ దగ్గరికి వచ్చాను, మీరు న్యాయం చేస్తారండి. ఐఎమ్ నాట్ కమింగ్ టు ఎనీ కంక్లూజన్. అతనితో మాట్లాడదాం అంటే ఒకసారి మాట్లాడదాం, కానీ 3 ఆస్పెక్ట్స్. ఒకటి, అతను చేయించాడా ఒప్పుకుంటాడా లేదా అనేది ఒకటి. రెండోది ఏంటంటే
మీరు ఇటువంటి వ్యక్తితో కలిసి ప్రయాణం చేస్తారా లేదా అనేటటువంటిది మీ ఉద్దేశం ఏంటంటే, ఉందా లేదా అనేది ఒకటి. సరే అండి, ఆడపిల్లల గురించి నేను ప్రయాణం చేయాలి అని అనుకుంటున్నాను, ఇది తప్ప నాకు ఇంకో దారి లేదు, నా మొగుడిని మార్చి ఇవ్వండి అని అందరు ఆడవాళ్ళగా మీరు అడిగేదానికి అతని సమాధానం ఏంటి అనేది మూడోది చూడాలి. అంటే మారొస్తాను అని అంటాడా? ఇంత నిందేసినోడు నేను మారొస్తాను, పువ్వుల్లో పెట్టుకున్న నా భార్యను చూసుకుంటాను, అన్నిట్లకంటే ఈ మూడిట్లకంటే మూడోది ఇది వెరీ డిఫికల్ట్. ఏం విషయం గారు మీకు ఇంకా అలాంటి ఆలోచన ఉందా? తన గనక వస్తే కంటిన్యూ చేద్దాం జర్నీ. చేద్దామనే ఉందండి. ఇదంతా తీసి పక్కన పెట్టేసి, చేసిన అవమానాలు, చూపెట్టిన మెసేజ్లు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి, అయితే ఇప్పుడు ఒకటి అడగచ్చు. అంటే నేను అవన్నీ అజంప్షన్స్కి వస్తున్నానని మీరు తప్పుగా అనుకోకండి. సరే అండి, నా భార్యతో నేను కంటిన్యూ అవుతాను, తప్పు ఒప్పుకోమనండి బహిరంగంగా అందరు ఎదుర్కొంటా, తనే తెలిసి ఉండగా Sorry మెసేజ్లు పెట్టి చెప్పమనండి సారీ అంటే? చెప్పండి, అపాలజీ చెప్పమనండి అని అంటది. అక్కడ నేను చేయని తప్పుకి ఎలా Right. దాని ఒప్పుకుంటానండి? మీద నిలబడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పు హలో, చెప్పు ఇక్కడ నేను సుమన్ టీవీకి వచ్చానండి. ఫ్రీగానే కూర్చోండి అమ్మా. అక్కడికి ఎందుకు వెళ్ళావు నువ్వు? డాక్టర్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చాను మాట్లాడడానికి. మీరు ఒకసారి మాట్లాడండి ఆయనతోటి. ఏం మాట్లాడాలి? మీరు చేసింది ఒప్పుకొని చెప్పండి. నేను చేసింది ఒప్పుకోవటం ఏంటి? నువ్వు అసలు అక్కడ ఎందుకు వెళ్ళావు నువ్వు? మీరు చేసిన దానికి నేను వచ్చానండి. నన్ను నేను నిరూపించుకోవడానికి వచ్చాను ఇక్కడికి. ఏం నిరూపించుకుంటావు? మీరు డాక్టర్ గారి దగ్గర మాట్లాడతారు, ఒకసారి మాట్లాడండి మీరు. ఇవి ఏం పేరమ్మా సార్ పేరు? కిరణ్ అండి. కిరణ్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. మీరు ఈ మాత్రం పర్మిషన్ కూడా మాకు ఇస్తారని మేము అనుకోలేదు. సార్ చెప్పండి కిరణ్ గారు. దాని గురించి మీకు తెలియదు సార్. మళ్ళీ మీ దగ్గరికి వచ్చింది సార్. అది మీ దగ్గరికి వచ్చింది సార్. మళ్ళీ నేను ఎక్కడ కూడా చేయటానికి దానికి పొగరు ఎక్కువండి. దానికి పొగరు ఎక్కువ, మాటలు ఎంతది చాలా పొగరు ఎక్కువ, సంసార బాధ్యతలు సరిగ్గా లేవు దానికి. స్టార్టింగ్ చేతితో కూర్చుంటది. మీకు తెలియదండి. మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఏదో నిజాయితీగా ఏదో చెప్తుంది, మాట్లాడుతుంది అది. ఏంటండి అంత కిరణ్ గారు, అంత నిజాయితీ కానటువంటి పని ఏం చేస్తుందండి ఆవిడ? ఏం చేసిందా? దాని చాటింగ్ ఒకసారి చూడండి. చాటింగ్ చూడండి. ఏముందా? సరే అవుని ఆవిడ దగ్గర చాటింగ్ లో కొంతవరకు డిలీట్ అయ్యి ఉంటదేమో, కానీ తర్వాత మీరే నాకు నా నంబర్ కి మీరు ఆ చాటింగ్ ఫార్వర్డ్ చేద్దరు, కానీ ఆ చాటింగ్ ఏంటి అనేది మీ నోటితో మీరే చెప్పండి. ఏంటి, ఏముంది, ఎవరితో క్లియర్ గా చెప్తున్నారు కదా తన గురించి. సార్ మా ఊరంతా తెలుసు. ఊరంతా చీ కొడుతున్నారు దాన్ని. నా ఫ్రెండ్ అది ఫ్రెండ్ తోటి కమిట్మెంట్ చేస్తుంది సార్. అది చాటింగ్ చేసి ఏంటో కమిట్మెంటో పర్సనల్ గా కలుద్దామని చేస్తుంది సార్. అది ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే, ఊరంతా మాట్లాడుకుంటుంది అంటున్నారు కదా. ఎవరండి ఊరికి చెప్పింది? ఈ ఊరంతా చెప్పింది ఎవరండి? ఊరికి తనే చెప్పాడండి. ఎవిడెన్స్ తీసుకుని నేనే చెప్పానండి. ఎందుకండి? అందరికి తెలుసు సార్. ఎందుకండి? చీ కొట్టారు సార్ దాన్ని. అందరూ చీ కొడితే తిరిగి మీ దగ్గరికి వచ్చింది అది. ఇప్పుడు అలా కాదు, ఇది మీ ఇంటి గుట్టు కాదండి. ఈ గుట్టుని ఇంకో విధంగా తేల్చుకునే దానికి అవకాశం లేదా? నన్ను చూస్తున్నాడండి. సాధించదు సార్. మా అమ్మ